శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 692వ నామం సామ్రాజ్యదాయిని. మంత్రస్వరూపంలో శ్రీ సామ్రాజ్యదాయిన్యై నమః. ఈ నామంలో మనం మామూలు ప్రజలు ఎవరో, రాజు ఎవరో, సామ్రాట్టు ఎవరో, సామ్రాట్టుకు సామ్రాజ్యమును అనుగ్రహించే శక్తి అయిన అమ్మవారి గురించి తెలుసుకుందాం. అమ్మవారి యొక్క ఉపాసనలో అమ్మవారి నామజపం చేసేవారు, స్తోత్రములతో కీర్తనలతో అమ్మవారిని కీర్తించేవారు మామూలు ప్రజలు అనుకుంటే, సరి అయిన అర్హత కలిగిన గురువు వద్ద శ్రీ విద్యా దీక్షను స్వీకరించి షోడశి వరకు పయనించిన పరమ సాధకుడు రాజు అనుకుంటే, ఆ షోడశి మహావిద్యలో పూర్ణత్వం పొందిన పూర్ణ దీక్షాపరుడు అయిన మహాసాధకుడు సామ్రాట్టు అనిపించుకుంటాడు. ఆ సామ్రాట్టునకు అమ్మవారి పాదపద్మములు అనే సామ్రాజ్యము లభిస్తుంది. ఆ మహా సామ్రాజ్యమును సాధకునకు అనుగ్రహించిన శక్తి స్వరూపిణిగా, సామ్రాజ్యదాయినిగా ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతలు అమ్మవారిని కీర్తిస్తున్నారు. ఈ షోడశీ విద్యలో పూర్ణత్వం పొందిన గురుస్వరూపుడు ఈ సృష్టికి సామ్రాట్టు అనిపించుకుంటాడు. వారిని భౌతికంగా భూమిని పాలించే రాజులు, చక్రవర్తులు తమ శిరస్సును వారి పాదములకు తాకించి వారిని తమ యొక్క సామ్రాట్టుగా, అమ్మవారి ప్రతినిధిగా గౌరవించి నమస్కరిస్తారు. ఇక్కడ సామ్రాట్టు అనే పదానికి నిజమైన అర్థం భౌతికంగా భూమిని పాలించువాడు కాదు, అమ్మవారి పాదదాసుడు అని ఈ నామం మనకు తెలియచేస్తుంది. తన పాద పద్మములు అనే సామ్రాజ్యాన్ని సాధకులకు ప్రసాదించు తల్లిగా ఈ నామంలో అమ్మవారు సామ్రాజ్యదాయిని అని కీర్తింపబడుతున్నారు. అమ్మవారు తన పాద పద్మములనే సామ్రాజ్యాన్ని మనకు కూడా అనుగ్రహించాలని కోరుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.